హలో హాయ్ వెల్కమ్ టు హన్షస్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో నేను నా స్టైల్లో మసాలా వడ ఎలా చేయాలో చూపిస్తానండి. అది మసాలా వడ అంటే పచ్చిశనగపప్పు నానబెట్టి వడ చేసుకుంటాం కదా, అది ముందుగా 3 గంటలు నానబెట్టుకొని 3.5 గంట వరకు నానబెట్టుకోవాలి. తర్వాత శుభ్రంగా కడుక్కొని తర్వాత నీళ్ళన్నీ దాంట్లో ఒక చిన్న కప్పు నీళ్ళు తీసి పక్కన పెట్టుకొని క్రంచీగా ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి, సెపరేట్ గా తీసి పెట్టుకున్నాను అనుకోండి. ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు పట్టుకోవాలి. మీ ఇంట్లో చిన్నపిల్లలు అయితే పచ్చిమిర్చి కూడా వేసుకొని ప్రాబ్లం లేదు. ఈ లోపు పక్కన ఆయిల్ హీట్ కి పెట్టేస్తున్నాను. ఇది మిక్సీకి వేసేసుకున్నాను. దీంట్లోకి ఒక చిన్న దాల్చిన చెక్క, లవంగం వేసి బాగా దంచుకుంటున్నాను. ఇది వేస్తే ఏంటంటే మసాలా వడ స్మెల్ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది కొంచెం మెత్తగా మెదిగిన తర్వాత అల్లంని సన్నగా తరిగి దాన్ని కూడా దీంట్లో మెత్తగా నూరుకోవాలి. ఈ అల్లం మెదిగిన తర్వాత వెల్లుల్లి గడ్డ తీసుకొని ఒక 5 రెబ్బలు, పొట్టు తీయకపోయినా పర్లేదు, వేసి దీంట్లో కచ్చాపచ్చాగా దంచేసుకోవాలి. ఈ మొత్తం దంచిన దాన్ని మనం ఏం చేస్తామంటే ముందుగా మిక్సీకి పట్టుకున్న పప్పులోకి ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ఇదంతా వేసి బాగా మొత్తం కలిపేలాగా మిక్స్ చేసుకోవాలి. అట్లాగే కొంచెం దీంట్లోకి సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాము. మనం మిక్సీ వేసుకునేటప్పుడు సాల్ట్ యాడ్ చేయలేదండి, అందుకని ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. దీంట్లో మిక్సీ వేసుకునేటప్పుడు కూడా ఎటువంటి వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఈ పప్పుతోనే మనకి సరిపోతుంది. ఈ ఉల్లిపాయ కలుపుతాం కాబట్టి ఇంకా వాటర్ వస్తుంది, అసలు వాటర్ అనేది మనకి యూజ్ అవ్వదు. ముందుగా పక్కన తీసి పెట్టుకున్న పప్పులు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని యాడ్ చేసుకొని నీట్గా ఇట్లా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక చిన్న ఇట్లా నేను చూపించే విధంగా ముద్ద తీసుకొని అరిచేతి మధ్యలో పెట్టి 2 వేళ్ళతో ఇలా ఒత్తుకొని సైడ్ షేప్ అనేది మనం ఇట్లా అడ్జస్ట్ చేసుకోవాలి. అప్పుడు మనకి మసాలా వడ షేప్ అనేది అయితే వస్తుంది. ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత ఈ ఆయిల్లోకి దీన్ని ఇలా నెమ్మదిగా అయితే వదిలేయాలి. నేను చూపించే విధంగా ఇలా 1 by 1 అన్నీ ఇదే ప్రొసీజర్లో చేసుకోవాలండి. నేను చూపించే విధంగా మంట ఎప్పుడు హై ఫ్లేమ్లో ఉండకూడదు, మీడియం టు లో ఫ్లేమ్లోనే ఉండాలి. హై ఫ్లేమ్లో ఉంటే ఏమవుతుందంటే త్వరగా మాడిపోయి చేదు వస్తుంది వడ అనేది. సో నేను చూపించే విధంగా మీడియం ఫ్లేమ్లో దోరగా కాల్చుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మరీ తెల్లగా తీసేసినా కానీ లోపల పచ్చిగా ఉంటుంది. ఇలా నిదానంగా కొంచెం లేట్ అయినా కానీ దగ్గరుండి మీడియం టు సిమ్లో పెట్టి కాల్చుకుంటే వడ అనేది టేస్ట్ బాగా వస్తుంది, లోపల కూడా బాయిల్ అవుతుంది. చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇంకా మిగిలిన పిండిని కూడా ఇలాగే నేను చూపించిన ప్రొసీజర్లో 1 by 1 వేసేసుకొని కాలిన తర్వాత తీసి సర్వ్ చేసుకుంటే మసాలా వడ అనేది అయితే రెడీ అయిపోతుంది. ఫైనల్గా ఈ విధంగా అయితే మనం మసాలా వడని బాగా ఫ్రై చేసుకున్నాము. ఇది మీకు ఒక్కొక్క లైటింగ్లో ఒక్కొక్క షేడ్ లాగా కనిపిస్తుందండి, అంతే. ఇది ఇలా మనం విరిచి చూస్తే బాగా క్రిస్పీగాను ఉంది, లోపలంతా బాగా బాయిల్ అయిపోయిందండి. సో ఈ విధంగా మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి చాలా ఈజీగా చేసి పెట్టండి. అలాగే ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.